హలో వివర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం దోసకాయ టమాటాని చక్కగా కట్ చేసి పెట్టుకున్నామండి. టమాటా పీసెస్, దోసకాయ పీసెస్, పెద్దలిపాయ, ఓ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం అండి. చూస్తున్నారు కదా, ఒక దోసకాయ అండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇక టమాటాస్ అండి. ఈ టమాటాస్ అన్నీ యూస్ చేయనండి, ఓ 2-3 యూస్ చేస్తానండి. చూశారు కదా, పీసులు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దోసకాయ అండ్ టమాటా కర్రీ టేస్టీగా మనం న్యాచురల్ పద్ధతిలో తయారు చేసుకుందామండి. దోసకాయని ఈ విధంగా చక్కగా పైన పీల్స్ అన్నీ తీసేసానండి. ఈ విధంగా పీల్స్ అన్నీ తీసేసి ఈ దోసకాయని చక్కగా వాటర్తో వాష్ చేశానండి. ఇక మధ్యస్థంగా కట్ చేసి కొన్ని సీడ్స్ యూస్ చేశాను, కొన్ని సీడ్స్ పడేసానండి. మరి ఎక్కువ సీడ్స్ వేస్తే అంత బాగోదు కర్రీ అని చెప్పేసి. చూస్తున్నారు కదా, సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఎల్లో కుకుంబర్ పీసెస్ అండి, టమాటా పీసెస్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అండి. గ్రీన్ చిల్లీని 2 భాగాలుగా కట్ చేసి ఓన్లీ 2 పీసెస్ లాగా మనం యూజ్ చేసుకుందామండి. వెరీ సింపుల్గా, న్యాచురల్గా ఇప్పుడు మనం ఈ దోసకాయ అండ్ టమాటా కర్రీని తయారు చేస్తున్నామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఇక ఇందులో ప్రత్యేకంగా మరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేది లేదండి. ఓన్లీ ఇవి మాత్రమే యూస్ చేసి టేస్టీగా మనం కర్రీ తయారు చేసుకుందాం వ్యూవర్స్. చూస్తున్నారు కదా, న్యాచురల్ పద్ధతిలో అన్ని కంటైనర్లో యాడ్ చేసేసానండి. ఉప్పు, పసుపు అండ్ కారం అన్నీ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసి ఆయిల్ కూడా పెద్దగా ఏం వేయాల్సిన పని లేదండి. గుంటగరిటెతో కొద్దిగా హాఫ్ వరకు యాడ్ చేశానండి. ఇక మీడియం ఫ్లేమ్ మీద ఈ పీసెస్ని మనం ఇప్పుడు కుక్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ అవుతున్నాయండి. ఓ 2 నిమిషాల పాటు వీటిని ఇలాగే కుక్ చేసుకుందామండి. కొద్దిపాటి వాటర్ యాడ్ చేశానండి, హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేశానండి. ఈ విధంగా మన కర్రీ కొద్దిగా వాటర్తో కుక్ అవుతుందండి. ఇంకా దాదాపుగా మన కర్రీ రెడీ అయిపోతుందండి, అయిపోవచ్చిందండి. బై అండి.